హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సఖీ బెస్ట్ లైఫ్. ఈరోజు హోటల్ స్టైల్లో అల్లం పచ్చడి, అది మన ఆంధ్ర స్టైల్లో స్పైసీగా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయొచ్చో చూద్దాం. అల్లాన్ని ఇలా బాగా కడిగి తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేయాలి. వెల్లుల్లి ఒక 10 వరకు తీసుకోవాలి. ఎండుమిర్చి కలర్వి ఇవైతే మార్కెట్లో మనకి సెపరేట్గా దొరుకుతాయి, 6 వరకు తీసుకోవాలి. బెల్లం తరుగు 1 కప్పు, ధనియాలు 1 కప్పు వరకు తీసుకోవాలి. ఇండియన్ స్పైసెస్తోనే చేసే ఈ అల్లం పచ్చడి టేస్ట్లో కానీ హెల్త్కి కానీ చాలా మంచిది. ముందుగా ఒక 100 గ్రామ్స్ వరకు చింతపండుని తీసుకొని కాస్త వాటర్ వేసి ఇలా వీడియోలో చూపించినట్టుగా చింతపండుని ఉడికించాలి. ఇప్పుడు వేరే స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ముందుగా ధనియాలు వేసి లైట్గా వేయించాలి. ఇందులోనే అల్లం, ఎండుమిర్చి కూడా వేసి వేగనివ్వాలి. అల్లం మనకి కాస్త ఘాటుగా ఉంటుంది కాబట్టి ఎండుమిర్చి అనేది కలర్ వరకు మాత్రమే వేసుకుంటే సరిపోతుంది. కారం కాస్త ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు కారంగా ఉండే మిరపకాయల్ని ఒక 3 తీసుకోవచ్చు. ఇప్పుడు మరో పక్కన చింతపండు గుజ్జు రెడీ అయ్యింది. దీన్ని చల్లార్చాలి. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత అల్లం, ధనియాలు, ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసి బరకగా మిక్సీ పట్టాలి. ఇందులోనే చింతపండు గుజ్జు కూడా వేసుకొని బెల్లం తరుగు వేసి అవసరమైతే కాస్త నీళ్ళు వేసి మిక్సీ పట్టాలి. కాస్త గట్టిగా పల్చగా కాకుండా మీడియంగా వీడియోలో చూపించినట్టుగా ఇలా పేస్ట్ లాగా అవ్వాలి. తాలింపు కోసం ఇప్పుడు ప్యాన్ పెట్టి ఒక 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇందులో ముందుగా వెల్లుల్లి తీసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసి కరివేపాకు, ఇంగువ కూడా వేసి వీటన్నింటినీ సిమ్లోనే బాగా వేగనివ్వాలి. తాలింపు వలన మనకి మంచి సువాసన వస్తుంది. ఈ తాలింపు బాగా వేగాక ఇందులో ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసి ఈ తాలింపు పచ్చడి మొత్తాన్ని దగ్గరగా అయ్యేటట్టుగా కలపాలి. ఇలా దగ్గర అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ పచ్చడిని లేదా చట్నీ ఇడ్లీ, దోశ, వడ ఇలా ఎందులోకి అయినా పర్ఫెక్ట్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ అల్లం పచ్చడి వడ్డించుకొని తిన్నా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.